హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పలకరింపు. ఈరోజు వీడియోలో మనం ఇన్సులిన్ ప్లాంట్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీ లైక్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి ఇన్సులిన్ ప్లాంట్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దామండి. సో చాలామందికి ప్లాంట్ గురించి తెలియదండి. అలానే తెలిసిన వాళ్ళు కూడా రియల్గా ఈ మొక్క ఆకుని మనం తిన్నట్లయితే కనుక షుగర్ తగ్గుతుందా, షుగర్ అనేది ఎలా తగ్గుతుంది, ఈ మొక్క ఆకుని తినడం ఏ టైంలో తినాలి, తినడం ఎంతవరకు మేలు అనే దాని గురించి చూద్దామండి. సో ఇన్సులిన్ ప్లాంట్ అనేది చాలామందికి తెలుసు. సో మెయిన్లీ వచ్చి ఇది మన గార్డెన్లోనే ఈజీగా పెరుగుతుందండి. ఇది సో మనకి అపార్ట్మెంట్స్లో కూడా ఇది ఈజీగా గ్రో అయిపోతుంది. చిన్న మనం ఒక దానిని పెట్టినా కానీ మనకి ఎంత పెద్దగా అయిపోతుందండి. సో మొక్క మొత్తం కూడా ఇన్సులిన్ ప్లాంట్ అనేది సో ఇది మనకి అన్ని నర్సరీల్లో అవైలబుల్ ఉంటుందండి. ఇన్సులిన్ మొక్కను మొట్టమొదటిసారిగా అమెరికాలో కనుగొన్నారు అని చెప్తున్నారు. అలానే దీన్ని మనకి మెడికల్ థెరపీస్లో కూడా యూస్ చేస్తారండి ఇన్సులిన్ ప్లాంట్ని. సో ఇన్సులిన్ ప్లాంట్ ఒక ఆకుల్లో కొరోసిలిక్ అని యాసిడ్ ఉంటుందండి. సో దాని వలన ఇది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అయితే ఇది మెయిన్లీ ఫీడింగ్ మదర్స్ కానీ లేదంటే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ ఈ ఆకునైతే తీసుకోకూడదు అని చెప్తున్నారండి. అలానే ఈ ఆకుని తీసుకోవడానికి ముందు కూడా ఒకసారి మనం డాక్టర్ సలహాని తీసుకుని దీన్ని డైలీ ఎర్లీ మార్నింగ్ మనము ఎవ్రీడే ఒక ఆకు తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అనేవి మనకి హై లెవెల్ ఉన్నా కానీ షుగర్ లెవెల్స్ని కొరోసిలిక్ యాసిడ్ అనేది తగ్గించేసి అంటే రక్తంలో హైపర్గ్లైసేమియా ఉన్న దాన్ని ఇది కంట్రోల్ చేసి షుగర్ లెవెల్స్ని కూడా బాడీలో కంట్రోల్ చేస్తుందండి. సో అలానే ఈ మొక్క బొటానికల్ నేము కాస్టస్ ఇగ్నేసియస్ అని కూడా అంటారంటండి. సో ఇది డయాబెటీస్ని క్యూర్ చేస్తుంది, అలానే శరీరంలోని ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇన్సులిన్ ప్లాంట్ అని అంటున్నారు. సో మనం ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కానీ డైట్స్ ఫాలో అయినా కానీ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేయడం చాలా టఫ్ అయిన పని అని మనలో చాలామందికి తెలుసండి. అలాంటి వాళ్ళు డాక్టర్ సలహాతో ఒకసారి ఈ ఆకుని ట్రై చేయండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.